ఈ కథలో మొదటి పెద్ద షాక్ యూపీఎస్ నుంచి వచ్చింది. అమెజాన్ కాంట్రాక్టులు తగ్గడం, ఆటోమేషన్ పెరగడం వల్ల ఒకేసారి 31,243 మంది ఉద్యోగులు తమ పని కోల్పోయారు. కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద మార్పు అని చెప్తున్నారు. ఇక అమెజాన్ కథ అయితే ఇంకా కఠినంగా మారింది. అక్టోబర్ 2025లో జరిగిన లే ఆఫ్స్ గాయం ఇంకా మారకముందే జనవరి 2026లో మరో 15,000 కార్పొరేట్ ఉద్యోగాలు తగ్గించారు. కొన్ని నెలల్లోనే దాదాపు 25,000 మంది ఉద్యోగులు కంపెనీకి గుడ్ బై చెప్పారు. టెక్ ప్రపంచం కూడా ఈ తుఫాన్ నుంచి తప్పించుకోలేకపోయింది. మొత్తం టెక్ సెక్టార్లో 22,291 ఉద్యోగాలు మాయమయ్యాయి. మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలోనే 1,500 మందిని తగ్గించింది. హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ రంగం కూడా ఖర్చుల ఒత్తిడితో 17,000 ఉద్యోగాలను కోల్పోయింది. అసలు ప్రశ్న, లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా ఎందుకు ఇలా చేస్తున్నాయి? జవాబు 2 మాటల్లో ఉంది. ఏఐ ప్రభావం. కంపెనీలో మనుషుల పనిని టెక్నాలజీతో భర్తీ చేస్తూ ఖర్చులు తగ్గిస్తున్నాయి. కాస్ట్ కట్టింగ్ భయం. రాబోయే ఆర్థిక మాంద్యం భయం కంపెనీలను ముందుగానే జాగ్రత్త పడేలా చేస్తోంది. 2026 ఇలా మొదలైంది. జనవరిలోనే 1,00,000 దాటిన లే ఆఫ్స్ చూస్తే మిగిలిన సంవత్సరం ఎలా ఉంటుందో అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ నిపుణులు మాత్రం ఒకే సందేశం ఇస్తున్నారు. కాలం మారుతుంది, ఉద్యోగాలు మారుతాయి, కానీ స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు ఎప్పుడూ ముగియవు.